వరికి 1000 రూపాయల మద్దతు ధర అంశంపై టీడీపీ మరోసారి ఆందోళన బాట పట్టనుంది. ఇవాళ రేపు మండల స్థాయి ఆందోళన నిర్వహిస్తామని ఆ పార్టీ అధినేత చంద్రబాబు తెలిపారు. మీకోసం యాత్ర 54వ రోజున విశాఖ జిల్లాలో అడుగుపెట్టింది. పాయకరావుపేట, యలమంచిలి నియోజకవర్గంలోని 18కి పైగా గ్రామాల్లో రోడ్ షోలు, బహిరంగ సభల్లో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగించారు. వరికి 1000 రూపాయల మద్దతు సాధించేదాకా పోరాటం ఆపేది లేదని అన్నారు. అధికారంలోకి వస్తే చేపట్టే సంక్షేమ పథకాలను వివరించారు. ఎస్ఈజెడ్ విధానాన్ని పునఃసమీక్షిస్తామన్నారు. చేనేత, గీత కార్మికుల వేషాలను సైతం వేసిన చంద్రబాబు రిక్షా కూడా తొక్కారు. కోస్టల్ కారిడార్ పేరిట తీర గ్రామాల్లో భూములు లాక్కునేందుకు వచ్చిన అధికారులను చెట్లకు కట్టేయాలంటూ గ్రామస్తులకు సూచించారు. 50 రూపాయలు వరిధాన్యానికి అనౌన్స్ చేశారు. మనం పోరాడాం. 640 రూపాయలు ఇస్తామంటే అదే సమయంలో గోధుమలకు 1000 రూపాయలు ఇచ్చారు. మనం అప్పుడే చెప్పాం, గోధుమల కంటే ఎక్కువ ఖర్చు అవుతుంది, రైతులకు కూడా 1000 రూపాయలు ఇవ్వాలని ఈ జిల్లాలో కూడా వేరే కార్యక్రమం పెట్టుకుని ఆ రోజు ఇక్కడికి వచ్చాం. పోరాడుతూనే ఉన్నాం, నిరంతరం పోరాడుతున్నాం. 1000 రూపాయలు ఇమ్మంటే ఏదో దానం చేసినట్టు 850 రూపాయలు ఇచ్చారు. నేను ఒకటే హామీ ఇస్తున్నాను, మళ్ళా 1000 రూపాయలు ఇచ్చే వరకు నేను మీకు అండగా ఉంటాను. తప్పకుండా సాధించి తీరుతాం. ప్రభుత్వాన్ని వదిలిపెట్టాం.